హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనశంకర వరప్రసాద్ గారు థియేటర్ల నుంచి ఇప్పుడు ఇంటికి రాబోతున్నారు. అది కూడా మామూలుగా కాదు. అడిషనల్ కామెడీ సీన్స్తో ఇప్పటికే సినిమాలో ఉన్నటువంటి సీన్స్తోనే అసలు మామూలుగా లేదు. రికార్డుల మీద రికార్డులు తిరగరాసుకుంటూ 450 కోట్ల దగ్గర కలెక్షన్స్ వచ్చేసాయి. ఇంకా సినిమా గురించి థియేటర్లకి నిన్న మొన్న వీకెండ్కి కూడా రిపీటెడ్ ఆడియన్స్ ఫ్యామిలీతో చూసిన వాళ్ళని మళ్ళీ చూసి ఎంజాయ్ చేయటం కోసం, వాళ్ళ పడినటువంటి అంటే జాబ్ చేస్తూనో ఇంకొకటి చేస్తూనో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పడ్డ కష్టాన్ని మర్చిపోవడం కోసం అలా సినిమా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ టైం పైసా వసూలుగా చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ సినిమా పండక్కి దిగి నిజంగా ఇప్పటికీ అదే రేంజ్లో ఇంకా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిపోవటం, ఇంటికే వచ్చేయటం, అది కూడా అడిషనల్ సీన్స్తో థియేటర్ల నుంచి ఇంటికి రాబోతున్నారంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. అంటే చాలామంది అనుకుంటున్నారు సినిమాలో అందరూ చూస్తారు కదా రిపీటెడ్గా ఫ్యామిలీస్ అయితే ఇంక అసలు మామూలుగా లేదు. నిజంగా చెప్పాలంటే ఒక 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం సినిమాకి సంబంధించి థియేటర్కి వెళ్ళే ప్రేక్షకులకి పండక్కి ఎస్పెషల్లీ సీట్లు లేకపోతే అక్కడ కుర్చీలు వేసి లేదంటే టేబుల్స్ వేసి కూర్చోబెట్టినటువంటి అట్మాస్ఫియర్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అది కూడా బాస్ మెగాస్టార్ సినిమాతోనే మళ్ళీ మనకు ఆ గుర్తులన్నీ గుర్తు చేపించే విధంగా కనిపించింది. నిజంగా చెప్పాలంటే థియేటర్స్కి పండగ వాతావరణాన్ని మళ్ళీ తీసుకొచ్చారని చెప్పాలి. ఇండస్ట్రీకి అయితే ఆయన ఒక ఊపిరి పోసారని చెప్పాలి. చిరంజీవిగా మళ్ళీ ఒక చిరంజీవి సంజీవన్ తీసుకొచ్చి ఇండస్ట్రీని బతికించారేమో అన్నట్టుగా అనిపించింది. అలాంటి నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా ఆలోచించండి. పైగా రిపీటెడ్గా ఇప్పటికే అందరూ ఆడియన్స్ చూసారు కదా, మరి ఓటీటీలో ప్రత్యేకం ఏముంటుందంటే వాళ్ళ కోసం స్పెషల్గా విటి గణేష్ తమిళ కామెడీగా ఆయన మంచి టైమింగ్ ఉన్నటువంటి కామెడీ యాక్టర్. బట్ ఆయన్ని ఈ సినిమాలో ఆయనతో కొన్ని సీన్స్ చేపించారట. ఆ సీన్స్ అన్ని కొన్ని కట్ చేయడం జరిగింది. కానీ ఈ ఓటీటీ కోసం ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయడం కోసం మన శివశంకర వరప్రసాద్లో మిస్ అయినటువంటి సీన్స్ అన్నింటినీ కూడా అది కూడా నార్మల్గానే మన చిరంజీవి గారికి కామెడీ టైమింగ్ ఒక రేంజ్లో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అవన్నీ కూడా ఈ సినిమాతో మళ్ళీ గుర్తు తీసుకొచ్చి అసలు ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేశారు. దాంట్లో మళ్ళీ ఈ విటి గణేష్తో కలిసి చేసినటువంటి సీన్స్ని యాడ్ చేసి ఇంట్లోనే ఇంటిల్లపాది కూర్చుని హ్యాపీగా పిల్లలు పెద్దవాళ్ళు అందరితో కలిసి కూర్చుని చిరంజీవి గారి లుక్స్ స్టైలు డాన్సులు వాటితో పాటు ఈ కామెడీ టైమింగ్తో కూడినటువంటి సీన్స్ను కూడా చూసి ఎంజాయ్ చేయటం కోసం ఓటీటీలో ఈ నెల 11వ తారీఖు G5లో రిలీజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పండగ మళ్ళీ మన ఇంటికే చిరంజీవి గారు తీసుకొస్తున్నారనిపిస్తుంది. చూడండి ఇంకా ఎలా ఉంటుందో. అంతేకాదు మనశంకర వరప్రసాద్ ఓన్లీ తెలుగు సినిమా తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే ఒక రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో తెలుసుగా. ఆఖరికి వరల్డ్ వీకెండ్ చార్ట్స్లో కూడా టాప్ 6లో కొనసాగింది మన శంకర వరప్రసాద్. అలాంటిది ఈసారి ఓటీటీలో మల్టిపుల్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ ఇంకా అనేక భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంటుందట. ఎవరైతే మిగతా భాషల్లో ఈ సినిమాని చూసి ఇంత హిట్ అయింది కదా, ఏంటి సినిమాలో ఏముంది, బాస్ గ్రేస్ ఏంటి, చిరంజీవి గారి అభిమానులు చాలామంది ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి G5 వాళ్ళు నిర్ణయించారట.